ఓం నమో వెంకటేశాయ. ఒక రెండు అంశాలను గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతా ఉన్నాను. ఒకటి నమ్మకం, రెండు స్వార్థం. నమ్మకం అనేటువంటిది చాలా కాస్ట్లీ వస్తువు, చాలా తక్కువగా లభించేటువంటి వస్తువు సమాజంలో, కలియుగంలో. దాన్ని ఎవరి దగ్గర నుండి పడితే వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయకండి. నమ్మకము అనేటువంటిది ప్రస్తుతం సమాజంలో ఉండదు. అలాగే స్వార్థము అనేటువంటిది కూడా ప్రతి మనిషిలో ఉంటుంది. నమ్మకం ఎలాగైతే 0% ఉంటుందో స్వార్థం అనేది 100% ఉంటుంది. టోటల్ రివర్స్లో ఉంటాయి. ఇక అస్సలు విషయానికి వస్తే నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మోసపోవడం ఉంటుంది, అక్కడ నష్టపోవడం ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. నమ్మకం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఒక వ్యక్తిని నమ్మినామనుకోండి, ఖచ్చితంగా అయితే ఆ వ్యక్తి వల్ల మనం మోసపోతాము, లేదా ఆ వ్యక్తి వల్ల మనము ధన నష్టాన్ని చవిచూస్తాం. ఈ రెండు గుర్తుంచుకోండి లైఫ్లో. చాలామంది ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా నా దగ్గరకు వచ్చే క్లయింట్లలో 10 మందిలో 5 ఏం చెప్తున్నారంటే, మేము నమ్మినామండి, వాళ్ళకు 10 లక్షలు ఇచ్చినామండి, లేదంటే 15 లక్షలు ఇచ్చినామండి, మాకు ఇవ్వట్లేదండి. మీరు అబ్జర్వ్ చేస్తే ద పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్, అంటే ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళ నుండి తిరిగి రాబట్టుకున్నటువంటి సందర్భాలు, నేను మాట్లాడేది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర, అంటే బ్యాంకు నుండి లోన్ తీసుకొని కానీ అట్లా కాదు, ఫైనాన్స్ తీసుకొని కాదు చెప్పట్లా. ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తి డబ్బులు తీసుకున్న తర్వాత అలా రిటర్న్ ఇచ్చినటువంటి సందర్భాలు 1000కి 5 మాత్రమే ఉన్నాయి. మీరు నమ్ముతారా? అంటే ద సక్సెస్ రేటు 5%. అంటే అప్పులు ఇచ్చి తిరిగి అప్పులను మళ్ళీ తిరిగి తెచ్చుకున్నటువంటి వాళ్ళు 5% ఉన్నారు ప్రస్తుత సమాజంలో. నేను మాట్లాడేది కలియుగంలో. కాబట్టి నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు డబ్బులు ఇవ్వడం అనే ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది. నమ్మకం ఎక్కడైతే ఉందో అవతలి వాడు మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు నమ్మినారంటే అయితే నమ్మక ద్రోహం జరుగుతుంది. అది ఏ రకంగానన్నా ఉండొచ్చు. అలాగే డబ్బు ద్రోహం ఉంటుంది, అంటే డబ్బు నష్టం ఉంటుంది. కాబట్టి నమ్మకాన్ని పెంచుకోకండి, నమ్మకాన్ని ఉంచుకోకండి. ట్రాన్సాక్షన్స్కు సంబంధించి ఏ వ్యక్తిని మంచిగా మాట్లాడినాడనో, మందు దాగిపించినాడనో, మటన్ తినిపించినాడనో, చికెన్ తినిపించినాడనో, లేకుంటే మనం సమస్యల్లో ఉన్నప్పుడు, మనం ఇక్కడ సమస్యలు అంటే గుర్తుంచుకోండి, మనకేదో కష్టకాలం వచ్చినప్పుడు మన పక్కకు వచ్చి నిలబడి ధైర్యంగా 2 మాటలు చెప్పినాడనో, ఇలాంటి సందర్భాల్లో ఏ వ్యక్తిని నమ్మకండి. డబ్బును ఎంటర్టైన్ చెయ్యకండి, అప్పులు ఇవ్వకండి. ఒకవేళ మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే, ఉదాహరణ మిమ్మల్ని ఒక వ్యక్తి వచ్చి 5 లక్షలు అడిగినాడు అనుకోండి అప్పు, చక్కగా తీసుకుపోయి 50,000 చేతిలో పెట్టి దండం పెట్టండి. అయ్యా ఇగో ఇంతే ఉన్నాయి నా దగ్గర, ఇస్తే ఇచ్చినావు, లేకుంటే లేదు అని చెప్పండి. చిట్టీలో వేసేవాళ్ళని నమ్మడము, అప్పులు తీసుకున్న వాళ్ళను నమ్మడము, విదేశాల్లో ఉండి మనవాళ్ళు కదా అని ఇండియాలో ఉండే వాళ్లకు డబ్బులు ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయించడము, విదేశాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులను నమ్మి డబ్బు ఇన్వెస్ట్ చేయడాలు, ఇవన్నీ కూడా కలియుగంలో నిషేధము. వాటి జోలికి వెళ్ళకండి. ఓకే. అలాగే స్వార్థము. ఇక్కడ స్వార్థము అంటే స్వార్థము లేనటువంటి మనిషి ఉండడు. మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తితో మనకి ఏదో ఉపాయం అంటే పని ఉంటేనే మనం మాట్లాడతాము. అది నేనైనా సరే, మీరైనా సరే, సమాజంలో ఎవరైనా సరే, మనకు మంచి జరుగుతుంది అంటే ఆ వ్యక్తితో మాట్లాడతాము. ఒక పని అవుతుంది అంటే ఆ వ్యక్తితో మాట్లాడతాము. ప్రపంచంలో స్వార్థం లేకుండా ఎవరు లేరు. ఈ స్వార్థాన్ని గమనించండి. ఇక్కడ ప్రేమలు, ఆప్యాయతలు లేవు. వాటికి చివరికి ఒక పెద్ద మనిషి అన్నట్లుగా మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అన్నట్లుగా ప్రతి రిలేషన్ను మనము డబ్బుతో ఇచ్చిపుచ్చుకోవడంతో ముడిపెట్టినాము. ఒక కొడుకు తను అడిగింది తండ్రి ఇవ్వకపోతే తండ్రి మీద కోపం వస్తుంది. ఒక కూతురుకు తను అడిగినటువంటి వస్తువు ఇవ్వకపోతే తల్లి మీద కోపం వస్తుంది. అంటే ఇక్కడ ప్రేమకు డెఫినేషన్ ఏముంది? ప్రేమ అనేది పక్కకి వెళ్ళిపోయి ఇచ్చిపుచ్చుకోవడం స్టార్ట్ అయింది. ఎక్కడ నేను రిలేషన్ల గురించి కూడా మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు ఉదాహరణ, కొడుకు సెల్ ఫోన్ అడిగినాడు, తండ్రి ఇప్పియలేదు, కొడుకుకు కోపం. కూతురు ఏదో అడిగినది, ఇప్పియకపోతే కోపం. అలాగే తల్లిదండ్రులు కూడా కొడుకునో కూతురునో ఏదో అడిగినారో, ఇవ్వకపోతే కోపం. ఇది కలియుగ ధర్మంలో, ఈ రాహువు అధిపతి అయినటువంటి ఈ కలియుగంలో ఇలాంటి కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, నమ్మకం వల్ల ఇబ్బందులు ఇలా ఉంటాయి. ఇది కలియుగంలో ఇవన్నీ కూడా స్వార్థమైన, నమ్మకమైన, ఇవన్నీ మోసపోవడానికి కారణాలవుతాయి. స్వార్థం అనేటువంటిది కూడా మనం ప్రేమ అనుకొని మోసపోయే అవకాశం ఉంటుంది. నమ్మకాన్ని తీసుకొని మనం డబ్బులో ఏదో ఒకటి పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి రిలేషన్లను కానీ దేన్ని కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఆలోచన చేయండి. ప్రతిదీ అనుమానంగా చూస్తూ రిలేషన్ మెయింటైన్ చేయండి. అనుమానం పెట్టినాకనే రిలేషన్ మెయింటైన్ చేయండి. ఒక వ్యక్తిని నమ్ముతున్నామంటే
100 సార్లు ఆలోచించండి, 100 సార్లు డౌట్ పడండి. సో రిస్క్ తీసుకునే నమ్మకం వద్దు. అంటే డబ్బు రిస్క్ కానీ, పని రిస్క్ కానీ, ఆస్తి రిస్క్ కానీ, ఏ రిస్క్ తీసుకునే నమ్మకాన్ని వదిలేయండి. ఆ నమ్మకం మంచిది కాదు. రిస్క్ లేని నమ్మకాన్ని పెట్టుకోండి. మీరు ఎంతమందినైనా నమ్మండి, బట్ రిస్క్ ఉండొద్దు. రిస్క్ ఉండొద్దు అంటే డబ్బు పోవద్దు, మీ మనశ్శాంతి పోవద్దు, మీ ఆస్తులు పోవద్దు. అలాంటి రిస్క్ తీసుకోండి, అలాంటి నమ్మకాన్ని పెట్టుకోండి. కానీ రిస్క్తో కూడిన నమ్మకాన్ని ఎవరి మీద పెట్టుకోకండి. ఓకే. అలాగే మీకు ఎవరో ఏదో చేస్తే అది ప్రేమ అని భావించకండి, దాన్ని స్వార్థంగా భావించండి. మీ జీవితాలు బాగుంటాయి. సో వీటిల్లో ముఖ్యమైన విషయం, ఎవరికైతే శని చంద్రులు కలిసి ఉంటారో, శని బుధులు కలిసి ఉంటారో, శని శుక్రులు కలిసి ఉంటారో, లేదా 6వ స్థానంలో 12వ స్థానంలో శుక్ర చంద్ర బుధులు ఉంటారో వాళ్లకు ఎక్కువగా ఈ మోసపోయేటువంటి అలవాట్లు ఉంటాయి, ఎక్కువగా ఈ మోసపోయేటువంటి జాతకులై ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఒక 2 అంశాలను గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతా ఉన్నాను. ఒకటి నమ్మకం, 2 స్వార్థం. సో నమ్మకం అనేటువంటిది చాలా కాస్ట్లీ వస్తువు, చాలా తక్కువగా లభించేటువంటి వస్తువు సమాజంలో, కలియుగంలో. దాన్ని ఎవరి దగ్గర నుండి పడితే వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయకండి. నమ్మకము అనేటువంటిది ప్రస్తుతం సమాజంలో ఉండదు. అలాగే స్వార్థము అనేటువంటిది కూడా ప్రతి మనిషిలో ఉంటుంది. నమ్మకం ఎలాగైతే 0% ఉంటుందో స్వార్థం అనేది 100% ఉంటుంది. టోటల్ రివర్స్లో ఉంటాయి. ఇక అస్సలు విషయానికి వస్తే, నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మోసపోవడం ఉంటుంది, అక్కడ నష్టపోవడం ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. నమ్మకం ఎక్కడ ఉంటే అక్కడ, మనం ఒక వ్యక్తిని నమ్మినామనుకోండి, ఖచ్చితంగా అయితే ఆ వ్యక్తి వల్ల మనం మోసపోతాము, లేదా ఆ వ్యక్తి వల్ల మనము ధన నష్టాన్ని చవిచూస్తాము. ఈ 2 గుర్తుంచుకోండి లైఫ్లో. చాలామంది ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా నా దగ్గరకు వచ్చే క్లయింట్లలో 10 మందిలో 5 ఏం చెప్తున్నారంటే, మేము నమ్మినామండి, వాళ్ళకు 10 లక్షలు ఇచ్చినామండి, లేదంటే 15 లక్షలు ఇచ్చినామండి, మాకు ఇవ్వట్లేదండి. మీరు అబ్జర్వ్ చేస్తే ద పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్, అంటే ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళ నుండి తిరిగి రాబట్టుకున్నటువంటి సందర్భాలు, నేను మాట్లాడేది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర. అంటే బ్యాంకు నుండి లోన్ తీసుకొని కానీ అట్లా కాదు, ఫైనాన్స్ తీసుకొని కాదు చెప్పట్లా. ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తి డబ్బులు తీసుకున్న తర్వాత అలా రిటర్న్ ఇచ్చినటువంటి సందర్భాలు 1000కి 5 మాత్రమే ఉన్నాయి. మీరు నమ్ముతారా? అంటే ద సక్సెస్ రేటు 5%. అంటే అప్పులు ఇచ్చి తిరిగి అప్పులను మళ్ళీ తిరిగి తెచ్చుకున్నటువంటి వాళ్ళు 5% ఉన్నారు ప్రస్తుత సమాజంలో. నేను మాట్లాడేది కలియుగంలో. కాబట్టి నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు డబ్బులు ఇవ్వడం అనే ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది. నమ్మకం ఎక్కడైతే ఉందో అవతలి వాడు మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు నమ్మినారంటే అయితే నమ్మక ద్రోహం జరుగుతుంది. అది ఏ రకంగానన్నా ఉండొచ్చు. అలాగే డబ్బు ద్రోహం ఉంటుంది, అంటే డబ్బు నష్టం ఉంటుంది. కాబట్టి నమ్మకాన్ని పెంచుకోకండి, నమ్మకాన్ని ఉంచుకోకండి. ట్రాన్సాక్షన్స్కు సంబంధించి ఏ వ్యక్తిని మంచిగా మాట్లాడినాడనో, మందు దాగిపించినాడనో, మటన్ తినిపించినాడనో, చికెన్ తినిపించినాడనో, లేకుంటే మనం సమస్యల్లో ఉన్నప్పుడు, మనం ఇక్కడ సమస్యలు అంటే గుర్తుంచుకోండి, మనకేదో కష్టకాలం వచ్చినప్పుడు మన పక్కకు వచ్చి నిలబడి ధైర్యంగా 2 మాటలు చెప్పినాడనో, ఇలాంటి సందర్భాల్లో ఏ వ్యక్తిని నమ్మకండి. డబ్బును ఎంటర్టైన్ చేయకండి, అప్పులు ఇవ్వకండి. ఒకవేళ మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే, ఉదాహరణ మిమ్మల్ని ఒక వ్యక్తి వచ్చి 5 లక్షలు అడిగినాడు అనుకోండి అప్పు, చక్కగా తీసుకుపోయి 50,000 చేతిలో పెట్టి దండం పెట్టండి. అయ్యా ఇగో ఇంతే ఉన్నాయి నా దగ్గర, ఇస్తే ఇచ్చినావు, లేకుంటే లేదు అని చెప్పండి. సో చిట్టీలో వేసేవాళ్ళని నమ్మడము, అప్పులు తీసుకున్న వాళ్ళను నమ్మడము, సో విదేశాల్లో ఉండి మన వాళ్ళు కదా అని ఇండియాలో ఉండే వాళ్లకు డబ్బులు ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయించడము, విదేశాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులను నమ్మి డబ్బు ఇన్వెస్ట్ చేయడాలు, సో ఇవన్నీ కూడా కలియుగంలో నిషేధము. వాటి జోలికి వెళ్ళకండి. ఓకే. అలాగే స్వార్థము. ఇక్కడ స్వార్థము అంటే స్వార్థము లేనటువంటి మనిషి ఉండడు. మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తితో మనకి ఏదో ఉపాయం అంటే పని ఉంటేనే మనం మాట్లాడతాము. అది నేనైనా సరే, మీరైనా సరే, సమాజంలో ఎవరైనా సరే, మనకు మంచి జరుగుతుంది అంటే ఆ వ్యక్తితో మాట్లాడతాము. ఒక పని అవుతుంది అంటే ఆ వ్యక్తితో మాట్లాడతాము. సో ప్రపంచంలో స్వార్థం లేకుండా ఎవరూ లేరు. ఈ స్వార్థాన్ని గమనించండి. ఇక్కడ ప్రేమలు ఆప్యాయతలు లేవు. వాటికి చివరికి ఒక పెద్ద మనిషి అన్నట్లుగా మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అన్నట్లుగా ప్రతి రిలేషన్ను మనము డబ్బుతో ఇచ్చిపుచ్చుకోవడంతో ముడిపెట్టినాము. ఒక కొడుకు తను అడిగింది తండ్రి ఇవ్వకపోతే తండ్రి మీద కోపం వస్తుంది. ఒక కూతురుకు తను అడిగినటువంటి వస్తువు ఇవ్వకపోతే తల్లి మీద కోపం వస్తుంది.
అంటే ఇక్కడ ప్రేమకు డెఫినేషన్ ఏముంది? ప్రేమ అనేది పక్కకి వెళ్ళిపోయి ఇచ్చిపుచ్చుకోవడం స్టార్ట్ అయింది. ఎక్కడ నేను రిలేషన్ల గురించి కూడా మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు ఉదాహరణ, కొడుకు సెల్ ఫోన్ అడిగినాడు, తండ్రి ఇప్పియలేదు, కొడుకుకు కోపం. కూతురు ఏదో అడిగినది, ఇప్పియకపోతే కోపం. అలాగే తల్లిదండ్రులు కూడా కొడుకునో కూతురునో ఏదో అడిగినారో, ఇవ్వకపోతే కోపం. ఇది కలియుగ ధర్మంలో, ఈ రాహువు అధిపతి అయినటువంటి ఈ కలియుగంలో ఇలాంటి కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, నమ్మకం వల్ల ఇబ్బందులు ఇలా ఉంటాయి. సో ఇది కలియుగంలో ఇవన్నీ కూడా స్వార్థమైన, నమ్మకమైన, ఇవన్నీ మోసపోవడానికి కారణాలవుతాయి. స్వార్థం అనేటువంటిది కూడా మనం ప్రేమ అనుకొని మోసపోయే అవకాశం ఉంటుంది. నమ్మకాన్ని తీసుకొని మనం డబ్బులో ఏదో ఒకటి పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి రిలేషన్లను కానీ దేన్ని కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఆలోచన చేయండి. ప్రతిదీ అనుమానంగా చూస్తూ రిలేషన్ మెయింటైన్ చేయండి. అనుమానం పెట్టినాకనే రిలేషన్ మెయింటైన్ చేయండి. ఒక వ్యక్తిని నమ్ముతున్నామంటే 100 సార్లు ఆలోచించండి, 100 సార్లు డౌట్ పడండి. సో రిస్క్ తీసుకునే నమ్మకం వద్దు. అంటే డబ్బు రిస్క్ కానీ, పని రిస్క్ కానీ, ఆస్తి రిస్క్ కానీ, ఏ రిస్క్ తీసుకునే నమ్మకాన్ని వదిలేయండి. ఆ నమ్మకం మంచిది కాదు. రిస్క్ లేని నమ్మకాన్ని పెట్టుకోండి. మీరు ఎంతమందినైనా నమ్మండి, బట్ రిస్క్ ఉండొద్దు. రిస్క్ ఉండొద్దు అంటే డబ్బు పోవద్దు, మీ మనశ్శాంతి పోవద్దు, మీ ఆస్తులు పోవద్దు. అలాంటి రిస్క్ తీసుకోండి, అలాంటి నమ్మకాన్ని పెట్టుకోండి. కానీ రిస్క్తో కూడిన నమ్మకాన్ని ఎవరి మీద పెట్టుకోకండి. ఓకే. అలాగే మీకు ఎవరో ఏదో చేస్తే అది ప్రేమ అని భావించకండి, దాన్ని స్వార్థంగా భావించండి. మీ జీవితాలు బాగుంటాయి. సో వీటిల్లో ముఖ్యమైన విషయం, ఎవరికైతే శని చంద్రులు కలిసి ఉంటారో, శని బుధులు కలిసి ఉంటారో, శని శుక్రులు కలిసి ఉంటారో, లేదా 6వ స్థానంలో 12వ స్థానంలో శుక్ర చంద్ర బుధులు ఉంటారో